నేను మీ అలెగ్జాండర్. వెల్కమ్ టు న్యూస్ పార్. మిత్రులారా, మీరు వింటున్న నేను చెప్పబోతున్న కొత్త వార్త అంటే ఇది వింత వార్తే. ప్రపంచంలో మరో కొత్త మతం వస్తుంది. ఉన్న మతాలతోటి ఇబ్బంది అనుకుంటే ఇంకో కొత్త మతం వస్తుందట. అంటే అక్బర్ లాంటి వాళ్ళు దీన్ని ఇలాయి అని ఒక కొత్త మతం పెట్టి అప్పట్లో అక్బర్ ఎరాలో కూడా అంటే 15th 16th సెంచరీలో 1540 ఆ ప్రాంతంలో మరి అక్బర్ ఏ విధంగా అయితే ఒక పరిపాలన చేసిండో అంటే అప్పుడు ఒక మతం ఎట్లా కొత్తగా వచ్చింది. ఇప్పటికి రోజు ఒక కొత్త మతం పుడతా ఉంది. ఇదే హిందూ దేశంలో ప్రత్యేక భారతదేశంలో కాకుండా చైనా, జపాన్, జర్మనీ అంటే ఈస్ట్ వెస్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా అది యూరోప్ అయినా, ఆఫ్రికా అయినా, ఏసియా అయినా, ఈవెన్ అంటార్టికాకు పోయినా కొత్త మతాలు పెట్టే స్థాయికి నిజంగా మనుషులు చేరిరు అని అంటే మూఢనమ్మకాలను లేదంటే అశాస్త్రీయమైన జ్ఞానాన్ని పెంచి పోషించే దగ్గర ఇంకా ముందున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక విషయంలోకి పోతే ప్రపంచంలో కొత్త మతం త్వరలో రాబోతుంది అని చెప్పేసి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో ఒక కేంద్రాన్ని సిద్ధం చేసిరంట. మరి దాంట్లో ప్రముఖ ఇమాం డాక్టర్ ఉమైర్ ఇలియాసి వెల్లడించిండు. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే యూదులు, ముస్లింలు, క్రైస్తవులు అంట. దీంట్లో ఎవరెవరు ఉంటారు? యూదులు, క్రైస్తవులు, ముస్లింలే. వీళ్ళకి సంబంధించిన కొత్త మతం రాబోతాం. దానికి సంబంధించిన ఒక కేంద్రం స్టార్ట్ చేసిరంట. ఇబ్రాహీం ఏక్ పెయిత్ అంటే ఇది ఏకేశ్వర ఉపాసన లెక్క, మోనోథీసిజం లెక్క, ఏకమతవాదం లెక్కనే ఇది కూడా ఉంది. అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఏదైతే ఏకేశ్వర ఉపాసన అని నినాదం ఇచ్చారో అంటే దీంట్లో హిందూ మతంలో కూడా అహం బ్రహ్మస్మి అని, లేదనంటే హిందూ మతంలో కూడా అంటే ఒక హిందూ మతానికి కూడా ఒక సిద్ధాంతం అంటే భగవద్గీత, లేదనంటే ఖురాన్లో మరి ఇస్లాంకి ఖురాన్ లెక్క, లేక క్రైస్తవులకి ఓ బైబుల్ లెక్క, మరి జొరాస్ట్రియన్స్కి ఒక జెండా వ్యవస్థ లెక్క, ఇట్లనే బుద్ధిజంలో కూడా మరి వాళ్ళకి త్రిపీఠకాలు ప్రత్యేకంగా దానికి సంబంధించి దీపవంశ, మహావంశ ఇట్లా మత గ్రంథాలు ఉన్నట్టే మరి ఈ కొత్త మతానికి ఏ మత గ్రంథం రాబోతుంది, మరి వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేయబోతారు అనేది కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికైతే వీళ్ళు కొత్త మతాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇబ్రాహీం ఏక్ పెయిత్ అనే పేరుతో కొత్త మతం తీసుకొస్తారట. దానికి ప్రధాన కేంద్రంగా యుఏఈ ఉన్నది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది మిత్రులారా, ఇక చూడండి ఈ మతాలతోటి మనం ఎన్ని ఇబ్బందులు పడతామంటే ఇంకా ఎన్ని మతాలు రావాలి, ఇంకా ఎన్ని మారణ హోమాలు జరగాలనో. ఇదంతా నిజంగా ప్రజల యొక్క వినాశనానికి, అభివృద్ధికి విఘాతం కలిగేయడానికి, మానవ జాతి హింసతో ఇంకా కొట్లాటకి ప్రత్యేకంగా ఒక సైడు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతుంది, మరొక సైడు కొత్త మతాలు వస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ మనుషుల యొక్క అభివృద్ధి ఇది అధోగతి పాల అనేది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.